అవార్డ్స్. అవార్డ్స్ అంటే ఒక ఎమోషన్. అంటే మనము చిన్నప్పుడు మనకు ఒక ఫేర్‌వెల్ జరిగేది. స్కూల్ డేస్‌లో గాని, కాలేజ్ డేస్‌లో గాని ఒక ఫేర్‌వెల్ అయితే జరిగేది. ఆ ఫేర్‌వెల్‌లో మనం ఏదన్నా పార్టిసిపేట్ చేసి దాంట్లో గాని గెలిస్తే ఒక కప్పు లాంటిది, ఒక అవార్డ్ లాంటిదైతే ఇస్తారు. ఆ అవార్డ్ తీసుకునేటప్పుడు మనం ఎంతలా ప్రౌడ్ ఫీల్ అవుతామో, అదే విధంగా సీరియల్‌కి సంబంధించిన ఆర్టిస్టులు కూడా అంతే ప్రౌడ్‌గా అయితే ఫీల్ అవుతారు. అంటే వాళ్ళకి ఇయర్‌లో ఒక్కసారి మాత్రం వస్తుంది. అందరూ కలుస్తారు ఒక్కసారిగా. అందరికి పండగ పెద్ద పండగ వాతావరణం అయితే కనబడుతుంది. ఎప్పుడు సీరియల్‌లు, గొలాట్లు, గొడవలు, షూటింగ్‌లు, టెన్షన్‌లు లేకుండా ప్రశాంతంగా ఉండేది ఎప్పుడంటే అవార్డ్ ఫంక్షన్ జరిగేటప్పుడు మాత్రమే. ఆ అవార్డ్ ఫంక్షను, ఆ అవార్డ్ వచ్చిన తర్వాత వాళ్ళ హై గాని, వాళ్ళ యాక్టింగ్ గాని నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటుంది. ఆ యాక్టింగ్ కోసం అనేసి ఈ అవార్డ్‌లు అయితే కండక్ట్ చేయాలి. ప్రతి సంవత్సరము సినిమాలకి ఎలాగైతే కండక్ట్ చేస్తా ఉంటారో అదే విధంగా మన సీరియల్‌లు కూడా అవార్డ్స్ పండగ అనేది చేయడం మాత్రం చాలా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఇక్కడ కొన్ని నామినేషన్స్ అయితే మనకు రిలీజ్ అయ్యాయి. అక్కడ కొన్ని నామినేషన్స్ రిలీజ్ అయిన తర్వాత ఇంకొన్ని నామినేషన్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. అవి ఏముండొచ్చు ఏమనేసి కూడా ఒకసారి అయితే మనం చూద్దాం. అలాగే జీలో ప్లస్ పాయింట్ ఏమంటే ఒక్క సీరియల్‌ని కూడా తక్కువ చేయరు. ఇప్పుడు మనకు 17 సీరియల్‌లు అయితే వస్తున్నాయి కదా! 17 సీరియల్‌లకి ఒక సీరియల్ కూడా ఈ సీరియల్‌కి ఇవ్వకూడదు అవార్డు, ఈ సీరియల్‌కే ఖచ్చితంగా 4, 5 అవార్డులు ఇవ్వాలి అని లేకుండా భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్క సీరియల్‌కి ఏదో ఒకసారి ఏదో ఒక మూలలో అయితే ఖచ్చితంగా అయితే అవార్డ్ అయితే ఇస్తారు. వాళ్ళని ఎలాగోలా ఇరికిచ్చి అంటే కపుల్స్ గానో లేకపోతే మధ్యాహ్న మహానాయకుడు అనేసి, నవనాయిక అనేసి, నవనాయకి అనేసి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి, కపుల్స్ గురించి, బెస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ గురించి, బెస్ట్ హస్బెండ్, బెస్ట్ అనేసి మనకు కొన్ని చూపియలేదు. కొన్ని వచ్చిండే నామినేషన్స్ గురించి కూడా మాట్లాడదాం. అలాగే రాకుండా ఉండే నామినేషన్స్ కూడా మాట్లాడదాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. మనకు అక్టోబర్ 11వ తేదీ సాయంకాలం 5:00 అయితే స్టార్ట్ అవుతా ఉంది. అది పార్ట్ 1. పార్ట్ 2 అనేది మళ్ళీ నెక్స్ట్ వీక్ అయితే వస్తుంది. 2 సార్లుగా అయితే జరిగింది. ఇక్కడ శ్రీముఖి గారు, అలాగే రవి, అలాగే మన సుధీర్ గారు వీళ్ళు యాంకర్స్‌గా నటించారనేసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తా ఉంది. అలాగే అవార్డ్స్ ఎవరెవరికి వచ్చాయనేసి మనం ఒకసారి వీడియో లాస్ట్‌లో మధ్యలో డిస్కషన్ చేసుకుందాం. ఎవరికి రావచ్చు అనుకుంటారు అనేది కూడా కింద కామెంట్ చేయండి మీరు. ఇప్పుడు మనం అవార్డ్స్ లెక్క వెళ్ళిపోయినట్టయితే మనకు నామినేషన్స్ వచ్చిండేటివి దాదాపు ఒక 6, 7 నామినేషన్స్ అయితే వదిలారు. మీ అందరూ ఓట్ చేశారు. మీరందరూ ఓట్ చేసిన వాళ్ళకి వస్తుందని నేను కూడా గట్టిగా నమ్ముతున్నాను. అలాగే నేను నిన్న టీఆర్పీ రేటింగ్స్ చేశాను. ఎవరన్నా మిస్ అయితే చూడండి. దాంట్లో ఒక క్వశ్చన్ అయితే అడిగాను. మీ బెస్ట్ సీరియల్ ఏది అనేసి చాలా మంది అయితే కామెంట్స్ చేస్తారు. నెక్స్ట్ టీఆర్పీ రేటింగ్స్‌లోనూ లేకపోతే రేపు ఎల్లుండి ఏదన్నా ఒక స్పెషల్ వీడియో వచ్చినప్పుడు వాళ్ళ పేరు ఇంక్లూడింగ్ వాళ్ళ పేరు, వాళ్ళ ఫేవరెట్ సీరియల్ అయితే చెప్తాను. ఈరోజు కూడా కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ సీరియల్ ఏది అనేసి కింద కామెంట్ చేయండి. చాలా మంది అయితే కామెంట్ చేస్తారు. ఇక్కడ మనం కానీ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు వచ్చింది మధ్యాహ్నం మహానాయకుడు అంటే ఆఫ్టర్నూన్ స్లాట్‌లో ఎవరు మహానాయకుడు అనేసి అయితే వచ్చింది. మధ్యాహ్నం మనం చూసుకున్నట్టయితే ముక్కు పుడక సీరియల్ అయితే వస్తుంది. అలాగే ఉమ్మడి కుటుంబం వస్తుంది. దీర్ఘ సుమంగళి భవ వస్తుంది. గుండమ్మ కథ వస్తుంది. కలవారికోటలో కనక మహాలక్ష్మి వస్తుంది. ఎన్నాళ్ళలో వేచిన హృదయం వస్తుంది. అలాగే ఘరానా మొగుడు వస్తుంది. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఘరానా మొగుడుకి వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందని నేను అనుకుంటున్నాను. అదయిపోయిన తర్వాత మధ్యాహ్నం మహానాయకి వచ్చేసి మనకి పేర్లంతా చెప్పేశాను కాబట్టి ఇక్కడ అవని ఉన్నారు. అలాగే శరణ్య గారు ఉన్నారు. దీర్ఘ గారు ఉన్నారు. పల్లవి గారు ఉన్నారు. మ్యాగీ గారు ఉన్నారు. త్రిపుర గారు ఉన్నారు. కనక గారు ఉన్నారు. ఇక్కడ అహల్య గారికి వచ్చే ఛాన్స్ అయితే ఉంది అని నేను అనుకుంటున్నాను. దీర్ఘ సుమంగళి భవ నుంచి మధ్యాహ్నం మహానాయకి అయితే వీళ్ళు వస్తారు. అలాగే మధ్యాహ్నం మహానాయకుడు అయితే మన వెంకటేష్ గారు అయితే వస్తారు ఘరానా మొగుడు నుంచి అనేసి నేనైతే అనుకుంటున్నాను. మీకేమైనా తెలిస్తే ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. పాపులర్ ఫేస్ ఇన్ ప్రైమ్ టైమ్ అంటే ఎక్కువగా ఆడియన్స్ని కనెక్ట్ చేసిన ఫేస్ ఎవరు ఉండరు అనేసి మనకైతే వదిలినారు. ప్రైమ్ టైం అంటే 6 నుంచి 10 వరకు అయితే ప్రైమ్ టైం అని చెప్పుకోవచ్చు. 6 నుంచి 10 వరకు మనం చూసుకున్నట్టయితే నిండు నూరేళ్ళ సావాసం వస్తుంది. పడమర సంధ్యారాగం, మేఘ సందేశం, లక్ష్మీ నివాసం, అదైపోయిన తర్వాత లక్ష్మీ నివాసంలోనే ఇద్దరే వచ్చినారు. అలాగే మేఘ సందేశం, జయం, చామంతి, జగద్ధాతి, ఆటో విజయశాంతి, అమ్మాయి గారు వీటిలో చూసుకున్నట్టయితే నాకు తెలిసినంత వరకు మేఘ సందేశంలో మన గగన్కి అయితే రావచ్చు అనేసి నేను అనుకుంటాను. లాస్ట్ టైం హల్క్ అనేసి అవార్డు అయితే ఇచ్చారు. ఈసారి మేఘ సందేశంలో ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. మీరు ఎవరు అనుకుంటారంటారు కింద కామెంట్ చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సీరియల్ పేర్లు అయితే చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి. ఇక్కడ పడమర సంధ్యారాగంలో మనకి చామంతికి వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. పాపులర్ ప్రైమ్ టైం ఫీమేల్ చామంతి సీరియల్కి అయితే వచ్చేటట్టు అయితే ఉంది. ఎందుకంటే ఒక అవార్డు అయితే తీసుకున్నారు. అవార్డు తీసుకున్న తర్వాత మనకు రీసెంట్గా ఒక ప్రోమో అయితే వదిలారు కదా. ఆ అవార్డులో వాళ్ళ గురువు గారు అంటే యాక్టింగ్ నేర్పించారో లేకపోతే చదువు చెప్పారో అది తెలియలేదు. వాళ్ళ గురువు గారిని అయితే నేను ఈ స్టేజ్లో ఉన్నా అంటే మాత్రం నా గురువు గారి కారణం అనేసి మన చామంతి గారు అయితే ఫుల్ ఎమోషనల్ అయితే అయ్యారు.
నాకు తెలిసినంత వరకు దానికే వచ్చిండొచ్చు అనుకుంటాను. పాపులర్ ఫీమేల్ అంటే ప్రైమ్ టైంలో పాపులర్ ఫీమేల్ వాళ్ళకి వచ్చిందని అనుకుంటున్నాను. ఉత్తమ సీరియల్ అంటే బెస్ట్ సీరియల్ లేదనేసి మనకు ప్రైమ్ టైమ్ సీరియల్సే వచ్చాయి. ప్రైమ్ టైమ్ సీరియల్లో 6 నుంచి అయితే 10 వరకు అయితే వచ్చాయి. ఉత్తమ సీరియల్ ఇక్కడ ఏదవుతుంది అనేసి అంటే నాకు తెలిసినంత వరకు జగద్ధాత్రి అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నెంబర్ 1 టీఆర్పీ అయితే వస్తుంది. అలాగే మేఘ సందేశం కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ లక్ష్మీ నివాసం కూడా కొత్తగా వచ్చినా కానీ సూపర్గా అయితే ఉంది సీరియల్ మాత్రం. ఈ 3 సీరియల్లో చామంతికి 4 సీరియల్లో ఏదో ఒకటి వస్తుంది. నాకే ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంది. మీరు ఉత్తమ సీరియల్ ఏదనుకుంటారంటారు కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నవనాయకుడు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే ఫస్ట్ టైం నటిస్తూ ఉంటారు కదా, వాళ్ళు నవనాయకుడు అనేసి అయితే వేస్తారు. నవనాయకుడు వచ్చి ఉమ్మడి కుటుంబంలో వచ్చి ధనుషు, అలాగే చరణ్ గుండమ్మ కథలో చరణ్, జై లక్ష్మీ నివాసంలో జై, అలాగే ప్రేమ్ చామంతి సినిమాలో ప్రేమ్, అలాగే ఆటో విజయశాంతిలో చిరంజీవి ఆటో విజయశాంతి. ఇక్కడ ప్రేమ్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ప్రేమ్కి వస్తుంది అనేసి నేను చెప్తాను అంటే కొంచెం సీనియర్ యాక్టర్ కదా, అంటే ఎప్పుడో దాదాపు మనకు జనవరి 1కి అయితే సీరియల్ స్టార్ట్ అయింది చామంతి సీరియల్ కూడా మంచి టీఆర్పీ అయితే వస్తుంది కాబట్టి వాళ్ళకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది అనేసి నేను అనుకుంటున్నాను. లేకపోతే ఆటో విజయశాంతిలో మన చిరంజీవి గారికి కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీరు ఎవరికి వస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నేను పేర్లు చెప్పాను కదా వాళ్ళ పేర్లు. అలాగే హీరోయిన్ చూసుకున్నట్టయితే హీరోయిన్లు అయితే మొత్తానికి 9 మంది అయితే ఉన్నారు. 9 మంది వచ్చి ఒకటి వచ్చి ఉమ్మడి కుటుంబంలో శరణ్య గారు, అలాగే పల్లవి గారు గుండమ్మ కథల పల్లవి గారు, త్రిపుర గారు ఎట్టో వెళ్ళిపోయింది మనసులో, మ్యాగీ గారు గరాన మొగుడులో, లక్ష్మీ నివాసంలో వచ్చి తులసి గారు, జాను వచ్చి లక్ష్మీ నివాసంలో ఇద్దరు వచ్చి ఉన్నారు. అలాగే గంగా జయంలో, రోజా చామంతిలో, అలాగే విజయశాంతి ఆటో విజయశాంతి సీరియల్లో. నాకు తెలిసినంత వరకు ఇక్కడే వస్తే ఎవరికి వస్తుందంటే గంగా గారికి రావచ్చు అని అనుకుంటాను. ఎందుకంటే అంత ఎనర్జీ లెవెల్స్ అంత నాకు తెలిసినంత వరకు కొంచెం యాంగ్రీనెస్, కోపము, చిలిపితనము అవన్నీ కన్సిడర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి వస్తుందని అనుకుంటున్నాను. జేఎం సీరియల్లో వాళ్ళకి వస్తుంది అనుకుంటాను. ఇప్పుడే మీరు చూసారంటే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది ఇప్పటికి. ఎందుకంటే నేను చెప్పిన వాటిలో మ్యాక్సిమం ఒక 10 సీరియల్ ఒక 8 పోల్స్ అయితే వచ్చాయి కదా, 8 పోల్స్లో వాళ్ళకి మీకు ఒక ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది. 8 పోల్స్లో 8 సీరియల్స్ డిఫరెంట్ సీరియల్స్ అయితే వచ్చాయి. అలాగే ఇంకా రాని వాటికి కొంచెము ఏదో ఒకటి ఉంటాయి కదా, మధ్యాహ్నం కొత్త నాయకుడు, ఆఫ్టర్నూన్ అలాగే రాత్రి కొత్త నాయకుడు కొత్త నాయకి, అలాగే బెస్ట్ సీరియల్ మధ్యాహ్నం బెస్ట్ సీరియల్ మనకు చూపించలేదు, ప్రైమ్ టైమ్ సీరియల్ మాత్రమే చూపించారు. అలాగే చాలా అవార్డ్స్ అయితే ఉన్నాయి. ఆ అవార్డ్స్లో బెస్ట్ జంట ఒకటి ఉంది, అలాగే బెస్ట్ కపుల్స్ ఒకటి ఉంది, రొమాంటిక్ కపుల్ అనేసి ఒకటి ఉంటుంది. అవన్నీ చూసుకున్నట్టయితే బెస్ట్ వైఫ్, బెస్ట్ హస్బెండ్, బెస్ట్ విలను, అలాగే ఇంకా మన బెస్ట్ సపోర్టింగ్ రోలు, బెస్ట్ సిస్టరు, బెస్ట్ మదరు, బెస్ట్ ఫాదరు, ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇవన్నీ మనకు షోలోనే చూపిస్తారు. అంటే మనకి ఇప్పుడు ఏదైతే నామినేషన్లు 7 నామినేషన్లు అయితే వచ్చాయి కదా, ఈ 7 నామినేషన్లకు సంబంధించిన ప్రోమో అయితే ఫస్ట్ వీక్లో అయితే చూపించేస్తారు. నెక్స్ట్ సెకండ్ వీక్లో అంతా మన సపోర్టింగ్ క్యారెక్టర్స్కి ఏమేమి అవార్డ్స్ రావాలి ఏమనేసి ఈసారి ప్రతి ఒక్క సీరియల్కి అయితే అవార్డు అయితే 1 నుంచి 2 అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే జగదాది, మేఘ సందేశం, చామంతి సీరియల్కి 3కి మాత్రం 3 వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కొత్త సీరియల్కి ఒక్కొక్కటి ఖచ్చితంగా అయితే వస్తుంది. ఎందుకంటే కొత్త సీరియల్ కొత్త పరివారం అనేసి ఏదో ఒకటి చెప్పి వాళ్ళైతే వేస్తారు. మీకు ఎలా అనిపించింది జీ కుటుంబం అవార్డ్స్ ఎవరికి వచ్చాయనుకుంటారో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు ఏమైనా తెలిస్తే అప్డేట్స్ అయితే ఫొటోస్ ఏమైనా షేర్ చేయాలనుకున్నా కానీ షేర్ చేయండి. కిరణ్ రామ్ నేను సెర్చ్ చేస్తానంటే 38,000 మంది అయితే మన ఫాలోవర్స్ ఉన్నారు. ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయ్యండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.